జై శ్రీమన్నారాయణ. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. యదువంశసింహమే యదనున్న దైవమై వీధులలో విహరించుచుండి రండి రండి పూలనంత కురిపించండి దివ్యమోహనాకారునిపై. కొంతమంది బిడ్డలు లాలిస్తూ ఉయ్యాల పాట పాడుతున్నారు. ఈ వస్తున్నటువంటి సింహం, వీరసింహం, 2 సింహాలు వస్తున్నాయి ఎక్కడి నుంచి? గోకుల నుంచి మధుర నగరానికి. ఈ మధురమైన ప్రేమకులను, ఆ మధుర ప్రేమానందాలని, ఆ ప్రేమమూర్తిని, ఎందరో ప్రేమించినటువంటి ఆ ప్రేయసకుని ఆ ముఖార విందము తిలకించి ఆ యొక్క ముగ్ధ మోహన సౌందర్య స్వరూపాన్ని చూసి మైమర్చిపోవాలని ఈ గోపకాంతలంతా కూడా తాపత్రయపడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ దాన్ని సగంలో వదిలిపెట్టేస్తారు. ఇలా అనేక విధాలుగా తమ పనులను మర్చిపోయి వదిలిపెట్టి పరమాత్మని చూడాలనేటువంటి ఆతృతతో అందరూ మేడపైలకు వచ్చేసారు. కొందరు కింద దిగేశారు, కొందరు వాళ్ళు నడిచి వస్తున్నారు. వీధిలో ఎలా వస్తున్నారు? చిరునవ్వుతూ, మంద దరహాస మనోజ్ఞ, మత్తు కొలిపెట్టేటువంటి ఆ చిరునవ్వు ప్రతి ఒక్కరిని కూడా హృదయాలను అలానే లాగేస్తుంది. అలాంటి చిరునవ్వు. ఇక కను నేత్రాలు ఉన్నాయి. ఆ చూపులు వాళ్ళు క్రీగంట చూస్తే, అంటే అలా చూస్తే చాలు, కొసా చూపులతో వచ్చి ఒళ్ళు వాలిపోదామా అనిపించేటంత స్త్రీలను మైకపరిచేలాగా చూస్తున్నారు ఇద్దరు కూడా. శ్రీకృష్ణుడైతే నీలమోహనుడు, నీలమేఘశ్యాముడు, నిఖిల జగతులకు ఆనందాన్ని పరవశాన్ని కూర్చేటటువంటి నీలమేఘశ్యాముడు, నీలానందకరమైనటువంటి నీల మనోహరుడు. అటువంటి నీలానంద, పరమానంద, పరమ పవిత్ర పరమేశ్వర ఈశ్వర యొక్క యోగీశ్వరుడైన ఆ పరమాత్మను చూడడానికి గోపకాంతలంతా కూడా అందరూ వీధులు, ఆ వీధుల్లో ఉన్నటువంటి మధురానగర వీధులు విశాలమైనవి, చాలా బాగా అందరూ అనేక విధాలుగా దాన్ని చిమ్మేసి అక్కడ అంతా శుభ్రపరిచేసి ఉన్నారు. రకాల రంగోలీలు వేసి ఉన్నారు. రంగోలీలు అంటే ముగ్గులు, అనేక విధాలు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి ముందు ముగ్గులు, వీధుల్లో పెద్ద పెద్ద ముగ్గులు. ఆయన వస్తుంటే ఆయన పాదాల ముందు పుష్పాలు చల్లుతున్నారు, ఆయన పైన పుష్పవర్షం కురిపిస్తున్నారు. ఈ వర్షం కురుస్తూ ఉంటే అంతుబట్టలేని ఆనందంతో పరమాత్మ చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నాడు, ప్రతి ఒక్కరి వంక చూస్తున్నాడు. చూస్తే ఆ కాంతామణులంతా కూడా దివ్యాభరణాలు, దివ్య వస్త్రాలు, ముఖానికి అనేక విధాలైనటువంటి లేపనలు పూసుకొని తమ సౌందర్యాన్ని ఆయన ముందర ఉంచాలి, ఆయన పాదాల ముందు తీసుకెళ్ళాలి. తమ చూపులు ఆయన పాదాల మీద పడిందంటే చాలు, ఆయన చూడాల్సిన పని కూడా లేదు. ఆ పాదాలు దివ్యమైనటువంటి, తమకు మధురమైన అనుభూతులనిచ్చి తమ సర్వ రోగాలు, సర్వ కష్టాలు తీరిపోతాయి. ఇంకా ఈ కంసుడి యొక్క దురాగతాలను నాశనం చేయగలిగే వీరులు ఇద్దరు వస్తున్నారు. కంసుడిని, వాడిని సర్వనాశనం చేసేసి అటువంటి మగధీరుల్లాగా కనబడుతున్నారు వీళ్ళు. అందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. పెద్దవాళ్ళంతా, మధ్య వయస్కులంతా కూడా గొప్ప స్త్రీలు చిరునవ్వుతో మందహాసంతో పూలు చల్లుతున్నారు. నన్ను చూడు అంటున్నారు. వాళ్ళు చేతులు ఇలా చూపించి ఇలా అంటున్నారు. కొందరు ఇలా ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నారు. కొందరు ఆత్మకౌగిలి అంటే ఏంటి? మేడలపై నుంచి దిగి ఆయన కౌగులించుకోలేరు, ఆయన దగ్గర కూడా పోలేరు. ఎందుకు? జనప్రవాహం ఎక్కడ చూడు జన ప్రపంచనం. ఈయనకి అటువైపు ఇటువైపు ఆయన ఎడతెరపి లేకుండా అందరూ తాకాలని చూస్తున్నారు బలరామకృష్ణుడు. అయితే గోప బాలకులు, అతని స్నేహితులందరూ ఉన్నారు కదా పక్కనే, వాళ్ళంతా కూడా వాళ్ళను దూరంగా పంపుతున్నారు. వద్దు, తాకొద్దండి పరమాత్మను, ఆయన్ని కదపొద్దండి, ఆయన్ని ఏమి స్పృశించకండి, ఆయన మీద పడకండి, ఆయన అందరూ మీరు వెళ్ళి ఆయన మీద పడిపోతే ఆయన మళ్ళా పైకి లేచేది కష్టము, తర్వాత కంసుని చంపేది ఇంకా కష్టం, కనుక దూరంగా ఉండి చూడండి అని అంటున్నారు. మిగతా ఆ గోకులంలో ఉన్నట్టు గొప్ప బాలకులు మధురా నగరంలో ఎక్కడైతే విడిది చేశారో అక్కడ ఈ యొక్క అక్రూరుడు ఈ మహానందంతో ఈ ప్రకటన చేసేసాడు. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడ చూడు ఘనస్వాగతం. తిరుగులేని జగన్మోహనాకారుడికి, ఆ జగన్నాటక సూత్రధారికి బ్రహ్మరథం పడుతున్నారు మధురానగర ప్రజలు. ఎవ్వరు చూడు, అబ్బా ఇంతకాలం ఎదురు చూసి
ఏం చేసింది ఈ దివ్య రూపాన్ని చూడడానికి నాయన స్వామి అంటున్నారు వృద్ధ మహిళలు, వృద్ధులు కూడా. అయ్యా, మన యాదవులం అందరం కూడా ఈ నరకుడి బాధపడి బారిన పడి అనేక బాధలు అనుభవిస్తున్నాం. మీరు వచ్చారు, మాకు విశాలమైన పర్వతం కొండంత ధైర్యం వచ్చింది మనకి. ఇప్పుడు మాకు ఆనందంగా ఉంది, పరమానందంగా ఉంది. ఎందుకు? కంసుడిని చంపగలిగేటటువంటి మగధీరులు మీరు, మగ సింహాలు మీరు. పిరికి పందలైనటువంటి అనేక మంది దాక్కుంటున్నారు వెళ్ళిపోయి. రాక్షస యొక్క కంసుడి యొక్క మానవులు, కంసుడి సహచరులందరూ వెళ్ళి మూలలా దాక్కుంటున్నారు. ఎందుకు? ఆయన కనబడితే భస్మం అయిపోతారు, ఇంకేం లేదు. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్తుంటే అందరూ కూడా ఆయన్ని అందాన్ని ఆనందాన్ని చూస్తూ పరవశిస్తూ అలాగే కళ్ళతోనే ఆయన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. కళ్ళు చూపులతో పరమాత్మను మైమరిపించాలనుకున్న వీళ్ళే మైమరిచిపోయి సోలిపోతున్నారు. కొంతమంది వాలిపోతున్నారు. ఎందుకు? ఆ సౌందర్యం అలాంటిది, ఆ దివ్య మోహన జగన్మోహన సౌందర్యం అలాంటిది. అలాంటి సౌందర్యాన్ని వీళ్ళు ఎప్పుడు చూడలేదు, ఏ మగవాడిలోనూ చూడలేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, సర్వ సృష్టికి నియంత కాబట్టి, సర్వము తానే నియమించాడు కాబట్టి, అందుకు సృష్టిలో ఉండే సకల అందాలన్నీ కూడా ఆయనలో పొదిగించింది ఎవరు? ఆయన భార్య భూదేవి. ఆయన ఇంకొక భార్య శ్రీదేవి దివ్యాభరణాలన్నింటినీ ధరించజేసింది. మాలలు, తులసి మాలలు, అనేక మాలలు ధరించి, పట్టు పీతాంబరాలు ధరించి వెళుతూ ఉంటే అక్కడ ఇంకొద్ది దూరంలో ఇక ఆ జనాలు, ఆ యొక్క జన సందోహం, ఆ జన ప్రవాహం ఆగేటట్టుగా లేదు. ఆయన వెనకాల పడుతున్నారు. ఎంతమంది గోపబాలకులు, ఈ యువకులైనటువంటి వాళ్ళంతా కూడా ఆయనకి రక్షణగా పక్కన నిలబడుతుంటే కూడా ఆయన మీద పడిపోతున్నారు. వచ్చి స్త్రీలంతా కూడా ఆయన మీద పడి తాకాలా అనేటువంటి ఆశ. అలా ముట్టుకుంటే చాలు ఆ ఆనందం, ఆ పరవశం. వాళ్ళు అని అందరూ అడుక్కుంటున్నారు, అయ్యా మమ్మల్ని తాకని. ఇక పెద్ద వాళ్ళందరూ కూడా పాదాల మీద మోకరిల్లాలని దగ్గరికి వస్తున్నారు. సమయం లేదు. పరమాత్మ చిరునవ్వుతో, మీ అందరినీ చూశాను, ఇక్కడ బాధలన్నీ గమనించాను. మీ హృదయంలో ఏముందో, మీ యొక్క మనసులో ఏముందో, మీ ఆలోచనలు ఏముందో అవన్నీ నాకు తెలుస్తుంది. ఆ కంసుణ్ణి ముందు వాడిని సర్వనాశనం చేసి కానీ తర్వాత నేను మీ అందరినీ పరామర్శించను. తర్వాత మన యొక్క యాదవ కులమంతా కూడా ఆనందంగా ఉండేలాగా చేస్తాము అని బలరామకృష్ణులు అందరికీ హామీ ఇస్తూ వస్తున్నారు. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. పరమానంద పురుషుడు, పరమ పురుషుడు, గోపాల బాలుడు. నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.